మిగలాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. అంటే సార్ ముందుగానే గుర్తించారు కదా సార్, అక్కడ చాలా హైపర్ సెన్సిటివ్, అక్కడ వెబ్ కాస్టింగ్ కూడా పెట్టాలి, ఫోర్స్ను కూడా దించే ఖచ్చితంగా శాంతి పద్ధతులు పర్యవేక్షించాలనుకునేటువంటి పరిస్థితి కదా, మరి ఎందుకు ఆ రకంగా చేశారనుకోవచ్చు? అదే గతం ఇప్పుడు అక్కడ డిఎస్పీ లెవెల్ అధికారులు ఉంటారు. ఫస్ట్ ఎక్కడ ఫోర్స్ ఎంత అలొకేట్ చేయాలనేది గతంలో వైసీపీ నాయకులు తెచ్చుకున్న డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు వీళ్ళంతా వాళ్ళు ఫోర్స్ ఎక్కడ చేయాలనే దగ్గర తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఇబ్బంది కలగాల అనేది అక్కడ ఫోర్స్ ని చేస్తూ వచ్చారు. తెలుగుదేశం బలంగా ఉన్న చోటేమో ఎక్కువ పెట్టారు, వైసీపీ బలంగా ఉన్న చోటేమో ఒకళ్ళని ఇద్దరిని కానిస్టేబుల్ ని పెట్టారు. అధికారులు పర్యవేక్షిస్తున్న కంట్రోల్ చేయడానికి ఫోర్స్ కావాలి కాబట్టి వాళ్ళు చేయలేని నిస్సహాయ స్థితి. ఆ రోజు రెంటాల్లో నా మీద దాడి జరిగినప్పుడు ఐజీ గారు కూడా వచ్చారు. నా మీద దాడి జరిగిన కొంతసేపటికి ఆయన కూడా చూస్తూ ఉండటం తప్పితే చేయలేని పరిస్థితి అన్నమాట. బహిరంగంగా ఒక ఎస్పీ స్థాయి, ఐజీ స్థాయి అధికారులు ఉన్నప్పుడే వాళ్ళు కర్రలతో వేరంగా వేస్తూ వెహికల్స్ తగలబెట్టారు, వెహికల్స్ పగలగొట్టారు, నా మీద కారాలు చల్లి దాడికి ప్రయత్నం చేసినా నేను బెదరకుండా అంతే నిలబడ్డాను. కేవలం అంత బరితెగింపు ఎందుకు వచ్చింది? మీరు ఒక అభ్యర్థి, సో మీకు ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకో పక్క మీరు అంటున్నారు ఎస్పీ కూడా అక్కడే, స్థాయి అధికారి కూడా అక్కడే ఉన్నారని చెప్పి, సో అట్లాంటప్పుడు మీ మీద హత్యాయత్నం జరుగుతుంటే చేయడానికి వచ్చారంటే ఏం ఇండికేషన్ ఇవ్వాలని చెప్పి? అంటే పోలింగ్ సజావుగా సాగకూడదనా, లేకపోతే మొత్తం కూడా బూతులు క్యాప్చర్ చేయాలన్నా, ఏంటి అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? ఒక చోట బెదరగొడితే అన్ని చోట్ల బ్రహ్మారెడ్డినే బెదరగొడితే మిగతా ఊర్ల మీద కూడా పడి బెదరగొట్టచ్చు అని. ఓకే, బ్రహ్మారెడ్డి అయిపోయాడు అని చెప్పేసి ఏదో ఒక ఇది తీసుకొచ్చేస్తే బ్రహ్మారెడ్డి మీద జరిగేది కొట్టాడు, మిగతా ఊర్ల మీదకి వచ్చారు. వాళ్ళు కూడా భయపడదు, మన నాయకుడికి ఇది అయిపోయింది, మనం ఇంకెవరు అనే పరిస్థితిని క్రియేట్ చేయాలని. అంటే మీకు ఆ క్షణంలో ఏమనిపించింది సార్? ఒకవైపు కారం జల్లుతూ, ఇంకోవైపు వాహనాలు పగలగొడుతూ లేదా వాటిని తగలబెడుతూ మీ మీదకి వస్తున్నప్పుడు అసలు